హలో అండి. నైట్ 12కి దర్శనానికి వెళ్తున్నామని చెప్పాం కదండి. నైట్ 12కి దర్శనానికి అయితే వెళ్ళామండి. కానీ అక్కడ పడ్డ ఇబ్బందులు అవి ఏమైంది, ఎలా జరిగింది, దర్శనానికి ఇంతకు వెళ్ళామా లేదా అనేది మీకు ఇప్పుడు నేను డీటెయిల్ అందిస్తున్నానండి. శ్రీశైలంలో దగ్గరగా ఉన్నారు కదా, మీకు దర్శనానికి ఏముంది, మీరు ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళిపోతారు అని అనుకుంటారు అందరూ. కానీ మాకు కూడా సేమ్ బయట వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో మాకు కూడా అంతే ప్రాబ్లం ఉంటుంది. మామూలు టైంలో అయితే ఏదో రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారే తప్ప ఇలాంటి టైంలో మమ్మల్ని అయినా లోపలికి పంపించరండి. మేము పడ్డ ఇబ్బందులు చెప్తాను చూడండి. ఈరోజు మేము ఒక పాస్ తీసుకున్నామండి, 5 మంది వెళ్ళాలని చెప్పి. 12:30కి ఇక్కడ నుంచి బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళాము మేము. 12:30కి వెళ్ళిన తర్వాత అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ అంటే అన్నీ మార్చుకొని ఒక ప్లేస్ చెప్పినారు, ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ సుమారుగా జనం ఉంటారండి, ఒక 1000 మంది పైనే ఉంటారు. ఆ జనం మధ్యలో మేము ఇరుక్కుపోయామండి. ఆ గేట్ లోపలికి వెళ్ళలేక, బయట ఉండలేక, జనాల మధ్యలో విరుక్కుపోయి గాలి ఆడక పిల్లలు మేము ఉక్కిరి అయిపోయింది. అసలు భయపడిపోయినాము, ఏమో జరుగుతుంది, ఏమో అవుతుంది అని చెప్పేసి. జనాలు కేకలు, పోలీసు వాళ్ళంతా కంట్రోల్ చేస్తున్నా కంట్రోల్ అవ్వట్లేదు. వెళ్ళాలని లోపలికి ఆతృత ఒక్కొక్కరికి. సరే బయట నుంచి వస్తారు, అందరికి ఆతృత ఉంటుంది. మాకు లోకల్ వాళ్ళకి అదొక్కరోజు దర్శనం ఇస్తారు, దర్శనం ఉంటుందని చెప్తారు లోకల్ వాళ్ళకి కూడా అని చెప్పేసి మేము పాసులు తీసుకొని వెళ్ళామండి. కానీ ఆ జనాల మధ్యలో వెళ్ళలేక, ఊపిరాడక, చాలామంది శారీస్ అన్కంఫర్ట్ కట్టుకొని వెళ్తారు, మనుషుల మధ్యలో పడి పిక్కొని వస్తారు. దండలు గిండలు ఉంటాయి, అవి కూడా జనాలు ఇలా అతుకుపోయినప్పుడు ఏమైపోతుంది, ఊడిపోతే తెగిపోతే అంత ఇదైందండి. భయపడిపోయా నేనైతే. భయపడిపోయి పిల్లల్ని తీసుకొని ఎట్టకెళ్ళకి బయటికి రావడానికి ట్రై చేసినామండి చేతనైనంత వరకు. సుమారు అంటే ఒక వెళ్ళిన 3 గంటల సేపు నించున్నామండి అక్కడ జనాల మధ్యలో. ఆ జనాల మధ్య తోసులాటలు భరించలేక పిల్లల్ని తీసుకొని చిన్నగా బయటికి రావడానికి ట్రై చేస్తే నాకు అస్సలు ఊపిరి ఆడలేదండి. అందరూ ఇలా అతుక్కుపోయినారు ఒకరికొకరు, ఇంకా తోసుకుంటున్నారు, కొట్టుకోవడానికి వెళ్తారు, కేకలు వేస్తారు, గోల చేస్తారు, ముసలోళ్ళు ఉంటారు, పిల్లోళ్ళు ఉంటారు. ఎంత ఇబ్బంది అండి. నాకు తిరుపతిలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఒకసారిగా. తొక్కిలాతో ఏదో అంటే బాగున్నామనుకో, ఇవాళ కాకపోతే రేపైనా దర్శనానికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసానండి. దర్శనం అయితే చేసుకోలేకపోయినాను. రేపు శివరాత్రి అయిపోయినాక కాకపోతే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి బయటకు వచ్చేసామండి. అక్కడికి మేము వచ్చేలోపు కూడా, గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేలోపు కూడా 4 అయిందండి. సుమారుగా అంటే 3-4 గంటలు దర్శనం కోసమే నించున్నాము. ఆ తోసులాట తట్టుకోలేకపోయినాము, ఊపిరాడలేదు, ఇంకా చేతగాకైతే వచ్చేసినామండి. ఇదండి మాకు దర్శనానికి జరిగిన సంఘటన. దర్శనానికి చేసుకోలేకపోవడానికి గల ఇబ్బంది ఇది జరిగిందండి. దయచేసి చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నవాళ్ళు మరి ఫ్రీ టైంలో వచ్చి దర్శనం చేసుకోండి. కరెక్ట్ ఇదే టైంలో దర్శనం చేసుకోవాలి అంటే చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి పర్సనల్ పాస్లు కూడా ఉంటాయిలేండి, వాళ్ళు పర్లేదు వెళ్ళొచ్చు. మామూలుగా ఇట్లా తీసుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి.